హాయ్ ఎవ్రీవన్. నార్మల్గా చేపలు, చికెను, మటను చూసుకుంటే చేపలు చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్తూ ఉంటారు. ఎందుకని? దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అందువల్ల అంటారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి, దానివల్ల మనకి లాభం ఏంటి, అదోసారి చూద్దాం. ఇంకా చెడ్డ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ అని 2 కొలెస్ట్రాల్స్ ఉన్నాయంట. సో ఈ కొలెస్ట్రాల్ ఏంటి, ఈ లిపిడ్స్ ఏంటి, వీటి పని ఏంటి మనం చూద్దాం. సో ఇప్పుడు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దాంట్లో ఏంటంటే ఈ లిపిడ్ని తగ్గించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓకే, సో ఈ లిపిడ్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి నష్టం ఏంటి, సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం అడ్వాంటేజ్ చూద్దాం. సో లిపిడ్స్ అనేవి మన బాడీకి చాలా అవసరం. సో మామూలుగా మన సిస్టమిక్ సర్క్యులేషన్లో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఫాస్ఫోలిపిడ్స్ అనేవి మన సిస్టమిక్ సర్క్యులేషన్లో ఉంటాయి. ఇప్పుడు కొలెస్ట్రాల్ తీసుకుంటే కొలెస్ట్రాల్ అనేది సెల్కి ఒక బేసిక్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసిద్ది. అదేవిధంగా వేరియస్ హార్మోన్స్ ప్రిపరేషన్లో, సింథసిజింగ్లో పనిచేసిద్ది. అది ప్రొజెస్ట్రాన్ అవ్వండి, కార్టిజాల్ అవ్వండి, ఈస్ట్రోజన్ అవ్వండి, ప్రెగ్నెన్సీలోన్ అవ్వండి. సో ఈ హార్మోన్స్ అన్నింటినీ ప్రిపేర్ చేయాలంటే ద బేసిక్ మనకి కావాల్సిందంటే స్టెరాయిడల్ మాయిటీ కంపల్సరీ కావాలి. ఓకే, అదే కాకుండా ఇది డైజెషన్లో కూడా యూజ్ అవుతుంది. బైల్ సాల్ట్స్ని ప్రిపేర్ చేయడానికి, బైల్ యాసిడ్ని ప్రిపేర్ అవ్వడానికి మనకి ఈ కొలెస్ట్రాల్ అనేది అవసరం. రెండోది చూస్తే మనం ట్రైగ్లిజరైడ్స్. సో ట్రైగ్లిజరైడ్స్ అనేది మనకి బాడీలో రెడీలీ ఎనర్జీ ఇవ్వాలంటే సో ఈ ట్రైగ్లిజరైడ్స్ ఈజ్ గోయింగ్ టు బి ప్లేస్ ఏ మేజర్ రోల్. సో ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ ఉంటున్నామో, ఎవరితోనే ఏమీ భోంచేయలేదో 2 days 3 days, నార్మల్గా మన సిస్టమిక్ సర్క్యులేషన్లో ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి పెరిగిపోతాయి. సో ప్రాబ్లం ఏంటంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ మనకి యూరిన్ ద్వారా బయటికి ఫిల్టర్ కాలేవు, అందుకని సిస్టంలో అది అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది అక్యుములేట్ అయిందో దెన్ ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ ప్రాబ్లం. సో కిడ్నీ డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫాస్ఫోలిపిడ్స్. సో ఈ లిపిడ్స్ అనేవి మనకి సెల్ మెంబ్రెయిన్ ఫామ్ అవడానికి ఉపయోగపడతాయి. సో ప్రోస్తాగ్లాండిన్ సింథసిస్కి అంటే పెయిన్ సెన్సింగ్కి మనకి ఈ ఫాస్ఫోలిపిడ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హియర్ నార్మల్గా లిపిడ్ క్వాంటిటీ ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే సో మెటబాలిజంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి లిపిడ్ క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, లేదా ఈ ట్రాన్స్పోర్ట్ మెకానిజంలో అంటే ఈ లిపిడ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళడానికి కావాల్సిన ఈ వెహికల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు మనకి లిపిడ్ ఎక్కువగా అవుతుంది. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ చూద్దాం. సో మామూలుగా కార్డియాక్ డిసీజెస్, సో హార్ట్ రిలేటెడ్ డిసీజెస్లో ఏంటంటే సో ఈ ఆర్టరీస్లో ఈ లిపిడ్ అనేది మనకి డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ సెమీ సాలిడ్ లిపిడ్ మనకి డిపాజిట్ అయిపోయినప్పుడు ఈ ఆర్టరీ నుంచి మనకి బ్లడ్ వెళ్ళటానికి ఎక్కువ మనకి ప్లేస్ ఉండదు, ఛాన్స్ ఉండదు. సో అందుకని దట్ ఈస్ నార్మల్లీ దాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. అంటే అథెరోమా ఈజ్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ ఇన్ ది ఆర్టరీ. సో దానివల్ల మనకి కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్, సో ఇలాంటి హార్ట్ అటాక్ అంటాం, సో ఇవన్నీ రావడానికి మెయిన్ కారణం అనమాట. ఓకే, సో ఇప్పుడు మామూలుగా ఇది ఎందుకు వస్తుందంటే బికాజ్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ అగైన్. సో మనం పిజ్జాలు, బర్గర్లు, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటే సో హియర్ మనకి మెటబాలిజం చేయడానికి మనకి అంత ఫాస్ట్గా కానప్పుడు ఈజ్ గోయింగ్ టు బి డిపాజిట్ ఇన్ అవర్ బాడీ. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ యూ నీడ్ టు రెడ్యూస్ ద ఫ్యాట్ కాంటెంట్ ఆఫ్ యువర్ ఫుడ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ది ఫైబ్రిన్ కాంటెంట్. జో ఫైబ్రిన్ కాంటెంట్ మన ఫుడ్లో ఉంటుందో దాన్ని మనం ఎన్హాన్స్ చేయాలి. ఈ ప్రోటీన్, ఈ లిపిడ్ని మనం తగ్గించాలి. ఓకే, అది కాకుండా ఒబేసిటీ, స్మోకింగ్, డయాబెటీస్, హైపోథైరాయిడిజం, దీస్ ఆర్ ది కాజిటివ్ ఏజెంట్స్ ఫర్ ది హైపర్ లిపిడమిక్ కండిషన్. సో నార్మల్గా ఈ లిపిడ్స్ అనేవి బాడీలో ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి లిపోప్రోటీన్స్ అనేవి యూజ్ అవుతాయి. లిపోప్రోటీన్స్ అనేవి సో ఇట్ ఈస్ దీన్ని మధ్య భాగంలో వచ్చేసి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. దాని పెరిఫరీలో వచ్చేసి మనకి ఫాస్ఫోలిపిడ్స్, ఎపోప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో ఇది బయటిది హైడ్రోఫిలిక్, లోపలిది హైడ్రోఫోబిక్ కాబట్టి ఇది మనకి మన ప్లాస్మాతో వేరియస్ ఆర్గాన్స్కి మనకి ట్రాన్స్పోర్ట్ అవ్వగలుగుతాం. సో ఇప్పుడు మన సిస్టమిక్ సర్క్యులేషన్లో మొత్తం 4 రకాలమైన ఇలాంటి వెహికల్స్ ఉంటాయి. సో నార్మల్లీ వాటిని కైలోమైక్రాన్ అంటాం. కైలోమైక్రాన్, వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్, లో డెన్సిటీ లిపోప్రోటీన్, హై డెన్సిటీ లిపోప్రోటీన్. Chylomicrons, these are the vehicles responsible for the transport of the food. ఓకే, సో ఏదైతే అబ్జార్బ్ చేసిన ఫుడ్ నుంచి మనం ఈ ఫ్యాట్ని తీసుకెళ్ళి ఎడిపోస్ టిష్యూలో, మజిల్లో ఒకవేళ డిపాజిట్ చేయాలంటే సో ఇక్కడ కైలోమైక్రాన్స్ అనే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు కాంపోజిషన్ చూస్తే ట్రైగ్లిజరైడ్స్ మేడప్ ఆఫ్ 99% ఆఫ్ ది ట్రైగ్లిజరైడ్స్ అండ్ 1% ఆఫ్ ది ప్రోటీన్.
Coming to the VLDL, so very low density lipoproteins, composition lipid 90% and protein 10%. ఇది ఎండోజీనియస్లో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ని ఎడిపోస్ టిష్యూకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎండోజీనియస్గా ఉన్న లిపిడ్ ట్రైగ్లిజరైడ్స్ని ఎడిపోస్కి మజిల్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ LDL, లో డెన్సిటీ లిపోప్రోటీన్. సో 80% ఆఫ్ ది ఫ్యాట్ అండ్ 20% ఆఫ్ ది ప్రోటీన్. సో ఇవేం చేస్తాయంటే మన లివర్ నుంచి ఏదైతే కొలెస్ట్రాల్ ప్రిపేర్ అయిందో, సో HMG కోయర్ నుంచి మెవలోనిక్ యాసిడ్ నుంచి కొలెస్ట్రాల్ ప్రిపేర్ అవుతుంది. ఈ కొలెస్ట్రాల్ని వేరియస్ బాడీ ఆర్గాన్స్కి, ఆర్టరీస్కి, మజిల్స్కి, వేరియస్ ఆర్గాన్స్కి ఇది సప్లై చేస్తాయి LDL. సో ఇది మనకి అంటే ఈ వెహికల్ ఈజ్ రెస్పాన్సిబుల్ కదా. ఆర్టరీలో ఇప్పుడు ఫ్యాట్ డిపాజిట్ అయిపోయిందంటే ఈ LDL సరిగ్గా అంటే ఎక్కువగా పనిచేసినట్టే కదా. అందుకని దిస్ కాల్డ్ యాజ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. LDLని మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎందుకంటామంటే ఇది ఫ్యాట్ని తీసుకెళ్ళి బాడీలో డిపాజిట్ చేసేది. HDLని మనం గుడ్ కొలెస్ట్రాల్ ఎందుకంటామంటే సో ఇది మన బాడీలో ఉన్న ఫ్యాట్ అన్నింటినీ తీసుకొచ్చి లివర్కి తీసుకొస్తుంది. అక్కడ లివర్లో మెటబాలిజం అయ్యి బైల్ సాల్స్, బైల్ యాసిడ్స్ ఫామ్ అయ్యి బైల్ ద్వారా మనకి ఫ్యాట్ బయటకు వచ్చేస్తుంది. సో బైల్ సాల్స్ అనేవి ఫ్యాట్ని అబ్జార్బ్ చేయడానికి మళ్ళీ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్గా పనికొస్తాయి. సో అందుకనేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బైల్ సాల్స్ నుంచి వచ్చి ఫుడ్ని ఎమల్సిఫై చేసి నెక్స్ట్ ఈ ఫుడ్తో పాటు ఈ మళ్ళీ అబ్జార్బ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఈ బైల్ సాల్స్ బయటికి వెళ్ళిపోవు, కొంత భాగం బయటికి వెళ్ళిపోయినా కొంత భాగం ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం పోర్టల్ సర్క్యులేషన్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పోర్టల్ సర్క్యులేషన్. నార్మల్గా సమ్ ఆఫ్ ది జీన్స్ ఆర్ రెస్పాన్సిబుల్, PPAR ఆల్ఫా లేకపోతే లైపోప్రోటీన్ లైపేజ్. సో కొన్ని జెనెటిక్ రిలేటెడ్ మెటబాలిజంలో ఇవి మ్యూటేట్ అయ్యి ఉంటే నార్మల్గా ఒబేసిటీ అనేది జెనెటికల్లీ కాజ్డ్. సో అప్పుడు కూడా ఎక్కువగా మనకి లిపిడ్ డిపాజిట్ అవ్వడానికి కారణమై ఉంటుంది. సో నార్మల్గా ఈ డిపాజిట్ అనేది సో ఈ ఫ్యాట్ అబ్జార్బ్ ఎట్లా అవుతుందంటే NPC1L1 అనే రిసెప్టార్ మన స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రిసెప్టార్ ఫ్యాట్తో ఆక్యుపై అయిందో సో దేర్ విల్ బి ఇంటర్నలైజేషన్ ఆఫ్ దిస్ ఫ్యాట్ మాలిక్యూల్. ఈ ఇంటర్లైన్ ఆఫ్ ఫ్యాట్ మాలిక్యూల్ డైరెక్ట్గా మనకి ఎడిపోస్ టిష్యూలో డిపాజిట్ అయిపోద్ది. సో దట్ ఈస్ ద రీజన్ వై యూ షుడ్ నాట్ టేక్ మచ్ ఫ్యాటీ యాసిడ్. మామూలుగా ఈ బర్గర్లు కానీ పిజ్జాస్ కానీ విచ్ ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ హై లిపిడ్. సో ఎప్పుడైతే హై లిపిడ్ ఉందో ఈ డైరెక్ట్గా ఎడిపోస్ టిష్యూలో అది డిపాజిట్ అయిపోద్ది. ఎడిపోస్ టిష్యూ సో అబ్డామిన్ రీజన్లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఎక్కువ ఉందో సో నార్మల్గా బెల్లి పెరగడం కానీ ఇవన్నీ దీనికే కారణాలు అన్నమాట. సో దీన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, ఈ ఫ్యాట్ని డ్రగ్స్ ద్వారా మనం ఎట్లా కంట్రోల్ చేయొచ్చు. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి HMG కోయర్ రిడక్టేజ్ ఎంజైమ్స్ అంటాం. సో HMG కోయర్ రిడక్టేజ్ ఏం చేస్తుందంటే సో HMG నుంచి మెవలోనిక్ యాసిడ్ నుంచి కొలెస్ట్రాల్ ప్రిపేర్ అవుతుంది కదా లివర్లో. సో ఇక్కడ ఏదైతే ఒక స్పెసిఫిక్ ఎంజైమ్ రిక్వైర్మెంట్ ఉంటుంది దాన్ని HMG కోయర్ రిడక్టేజ్ అంటాం. సో ఈ ఎంజైమ్ని బ్లాక్ చేయడం వల్ల సో HMG మెవలోనిక్ అవ్వదు, కొలెస్ట్రాల్ ప్రిపేర్ కాదు. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ ప్రిపేర్ కాలేదో మన బాడీలో కొలెస్ట్రాల్ కాంటెంట్ తగ్గిద్ది. సో ఇది సింపుల్ లాజిక్ దీనివల్ల. ఎగ్జాంపుల్ ఎట్రోస్టాటిన్, లోవాస్టాటిన్, రోజాస్టాటిన్. మామూలుగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు నార్మల్గా ఈ డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నికోటినిక్ యాసిడ్. సో నార్మల్గా ఏమవుతుందంటే ఈ ఎడిపోస్ టిష్యూ ఎప్పుడైతే ఫ్యాట్ రిక్వైర్మెంట్ ఉందో ఈ ట్రైగ్లిజరైడ్స్ నుంచి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హార్మోన్ సెన్సిటివ్ లైపేజ్ నుంచి ప్రిపేర్ చేసి ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ మళ్ళీ కొలెస్ట్రాల్గా మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు నికోటిన్ ఎగ్జాంపుల్ నియాసిన్ ఏం చేసిందంటే ఈ హార్మోన్ సెన్సిటివ్ లైపేజ్ని ఇన్హిబిట్ చేసిద్ది. సో రిజల్టింగ్ ఆఫ్ దట్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది ఫామ్ అవ్వదు. ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ మనకి లివర్కి అవైలబుల్గా లేకపోతే మళ్ళీ కొలెస్ట్రాల్ మనకి సింథసైజ్ కాలేదు. సో ఆ విధంగా మనకి నికోటినిక్ యాసిడ్ అనేది పనిచేసిద్ది. నెక్స్ట్ ఫైబ్రేట్స్, ఫిబ్రియేట్. సో నార్మల్గా ఇవి పెరాక్సీ ప్రొలిఫరేటివ్ యాక్టివేటర్ రిసెప్టార్ ఆల్ఫా దీన్ని బ్లాక్ చేసి లైపోప్రోటీన్ లైపేజ్ని ఇనిషియేట్ చేసింది. సో ఈ లైపోప్రోటీన్ లైపేజ్ ఎప్పుడైతే ఇనిషియేట్ అయిందో బ్రేక్ డౌన్ ఆఫ్ ది ఫ్యాట్ అనేది లైపేజ్ అనేది ఇది ఎంజైమ్. ఈ ఎంజైమ్ ఏం చేసింది ఏదైతే లిపిడ్ ఉందో ఫ్యాట్ ఉందో వాటిని ఎక్కువ బ్రేక్ చేయడానికి సహాయపడుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఫిబ్రియేట్. బైల్ యాసిడ్ సీక్వెన్సర్ అంటే మనం డిస్కస్ చేసాం కదా, ఇక్కడ బైల్ యాసిడ్ ఫామ్ అవుద్ది, ఎమల్సిఫై అయ్యి మళ్ళీ ఇది రీఅబ్జార్బ్ అయ్యింది. కానీ ఇక్కడ బైల్ యాసిడ్ సీక్వెన్సర్లో మెటాలిక్ సబ్స్టెన్స్ ఉంటాయి, అవి దీంతో కాంప్లెక్స్ ఫామ్ అవుతాయి. అంటే ఈ బైల్ సాల్ట్స్తో ఇది కాంప్లెక్స్ ఫామ్ అయ్యి ఈ కాంప్లెక్స్ కెనాట్ బి అబ్జార్బ్డ్ బై దిస్. సో ఎప్పుడైతే ఈ అబ్జార్బ్ కాలేదు మోస్ట్ ఆఫ్ ది కొలెస్ట్రాల్ రిలేటెడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ఎక్స్క్రీటెడ్ ఫ్రమ్ అవర్ బాడీ.
ఓకే, సో అంటే ఇక్కడ మళ్ళీ రీఅబ్జార్ప్షన్ని ఇన్హిబిట్ చేసేసింది. సో రీఅబ్జార్ప్షన్ ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి ఫ్యాట్ కాంటెంట్ అనేది తగ్గిద్ది అనమాట. ఎగ్జాంపుల్ కొలిసివాలం అండ్ కొలిస్టిపాల్. నెక్స్ట్ కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ ఇన్హిబిటర్. సో బై యూజింగ్ సమ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ విల్ స్పెసిఫికలీ బ్లాక్ దిస్ స్పెసిఫిక్ రిసెప్టార్ NPC1L1 అనే రిసెప్టార్ని మనం బ్లాక్ చేసేస్తాం. బ్లాక్ చేయడం వల్ల సో ఇంటర్నలైజేషన్ ఆఫ్ దిస్ కొలెస్ట్రాల్ కానీ లిపిడ్స్ కానీ జరగదు అండ్ కైలోమైక్రాన్ దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయలేదు. సో ఎప్పుడైతే అబ్జార్ప్షన్ లేదో ఇక్కడ కైలోమైక్రాన్ పని లేదు. ఓకే, అట్లా మనం అబ్జార్ప్షన్ని డిక్రీజ్ చేయొచ్చు. నెక్స్ట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఎగ్జాంపుల్ ocosval ethyl. So here these omega-3 fatty acids are HDL type of lipids. I mean to say 60% of the fat and 40% of the protein, and it is involved in the dragging or bringing lipids or cholesterol from various organs to the liver for the proper metabolism. అందుకని మనకి ఫిష్లో omega-3 ఫ్యాటీ యాసిడ్ చాలా మంచిది అని చెప్తాం. అది ఫిష్ తింటే అడ్వైజబుల్ బికాస్ దిస్ స్పెసిఫిక్ రీజన్. ఓకే, మా వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.